మహారాష్ట్రలో చిన్న గ్రామం సిరిడి. ఈ గ్రామం ఒకప్పుడు సాధారణ రైతుల గ్రామం మాత్రమే. కానీ ఎవ్వరూ ఊహించలేదు అదే గ్రామం ఒకరోజు ప్రపంచంలోనే అత్యంత పవిత్ర స్థలంగా మారుతుందని. ఒకరోజు 1850 ఆ కాలంలో చిన్న వయస్కుడైన ఫకీర్ లాంటి బాలుడు షిరిడీ గ్రామానికి వచ్చాడు. అతను చాలా నిశ్శబ్దంగా ఉండేవాడు. అతని కళ్ళల్లో ఏదో అద్భుతమైన కాంతి, ముఖంలో నవ్వు. తనకు అంతా తెలిసినట్టుగా అది చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, డబ్బు సంపాదించాలి అనే తొందర ఏం లేదు. ప్రశాంతంగా ఉన్నాడు. గ్రామస్తులు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. అతను ఎక్కడి నుండి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఎవరి కుమారుడు అనే విషయాలు షిరిడీ గ్రామ ప్రజలకు అవేమీ తెలియదు. ఆ బాలుడు గ్రామం బయట ఉన్న ఒక వేప చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయడం ప్రారంభించాడు. గంటలు కాదు, అతను కొన్ని రోజులు రాత్రుల్లో అక్కడే ధ్యానంలో మునిగిపోయేవాడు. గ్రామంలోని కొందరు అతడు పిచ్చివాడని అనుకున్నారు. మరికొందరు అతడు ఒక మహాత్ముడని భావించారు. కొన్ని నెలల తర్వాత ఆ బాలుడు కనిపించకుండా పోయాడు. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు మళ్ళీ అదే యువకుడు షిరిడీ గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామంలో పాడైపోయిన మసీదు అదే తరువాత కాలంలో ద్వారకామయిగా ప్రసిద్ధి చెందింది. అక్కడే నివసించడం ప్రారంభించాడు. సాయిబాబా మీద నమ్మకం భక్తులకు ఒకేసారి కలగలేదు. అది క్రమంగా ఆయన జీవితం, ప్రవర్తన, అనుభవాల ద్వారా పెరిగింది. ఎప్పుడు ఎలా పెరిగిందో చూద్దాం. అప్పుడు షిరిడి ఒక చిన్న గ్రామం. అక్కడ దుకాణదారులు సాయంత్రం సమయంలో నూనె అమ్ముతూ ఉండేవారు. సాయిబాబా ప్రతిరోజు కొద్దిగా నూనె దానంగా ఇవ్వమని ద్వారకామయిలో దీపాలు వెలిగించేవాడు. ఒకరోజు గ్రామంలోని కొందరు వ్యాపారులు అనుకున్నారు, ఈ ఫకీర్ ప్రతిరోజు నూనెకు డబ్బులు ఇవ్వకుండా దానంగా అడుగుతున్నాడు, ఇవ్వకపోతే ఏమవుతుందో చూద్దాం అని అనుకున్నారు. సాయిబాబా దుకాణం దగ్గరికి వచ్చి నూనె దానంగా అడిగాడు. అప్పుడు వ్యాపారులు వారి వద్ద నూనె ఉన్నా కూడా లేదు అని అబద్ధం చెప్పారు. కానీ సాయిబాబా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్లిపోయారు. ద్వారకామాయికి వచ్చి చిన్న పాత్రలో కొంచెం నీరు తీసుకున్నారు. ఆ నీటిని దీపాల్లో పోసి వత్తులు పెట్టాడు. అప్పుడు ఆ దీపాలు వెలగడం ప్రారంభించాయి. దుకాణదారులు నూనె ఇవ్వకపోయినప్పుడు సాయిబాబా నీటితో దీపాలను వెలిగించారు. ఈ విషయం గ్రామంలో వేగంగా వ్యాపించింది. దుకాణదారులు వచ్చి చూసి షాక్ అయ్యారు. సాయిబాబా సాధారణ వ్యక్తి కాదు అనుకుని వెంటనే సాయిబాబా దగ్గరికి వెళ్లి క్షమాపణలు చెప్పారు. సాయిబాబా మాత్రం సింపుల్ గా చెప్పాడు, అబద్ధం ఆడకండి, నిజాయితీగా ఉండండి. ఈ సంఘటన తర్వాత గ్రామస్తులకు సాయిబాబా మీద నమ్మకం చాలా పెరిగింది. సాయిబాబా సాధారణ వ్యక్తి కాదు అనే నమ్మకం బలపడింది. బాబా ఎంత పెద్ద వ్యాధినైనా ఇట్టే నయం చేసేవాడు. భీమాజీ పాటిల్ అనే వ్యక్తి తీవ్రమైన క్షయవాది, టీబీతో బాధపడుతుండేవాడు. అతనికి అప్పటికే సాయిబాబా గురించి తెలుసు. చివరికి అతను షిరిడీకి వచ్చే సాయిబాబాని ఆశ్రయించాడు. సాయిబాబా అతనికి ఊద్ ఇచ్చి చెప్పాడు, భయపడకు, నువ్వు బాగుపడతావు అని. కొన్ని వారాలు గడిచాక అతని ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. డాక్టర్లు కూడా చూసి ఆశ్చర్యపోయారు. ఈ సంఘటనతో అతని కుటుంబం, గ్రామం మొత్తం సాయిబాబా మీద నమ్మకాన్ని పెంచుకున్నారు. సాయిబాబా ఆ మసీదులో దూని అంటే అగ్నిని వెలిగించారు. ఆ అగ్నిని సాయిబాబా స్వయంగా ఎప్పుడూ ఆరిపోనివ్వలేదు. పగలు రాత్రి వర్షంతో సంబంధం లేకుండా ఆ అగ్ని ఎప్పుడూ వెలిగేది. ఆ దూని నుండి వచ్చే బూడిదను ఊద్ అంటారు. సాయిబాబా ఆ ఊదిని భక్తుల నుదిటిపై పెట్టేవారు. కొందరికి తీసుకువెళ్ళమని ఇచ్చేవాడు. అసలు ఆ ఊదిలో ఏముంది? శాస్త్రీయంగా చూస్తే అది సాధారణ బూడిదే. కానీ భక్తులు చెప్పేవారు అది ప్రసాదం, అది ఆశీర్వాదం. చాలా మంది ఇలా చెప్పేవారు, తీవ్రమైన జ్వరం తగ్గిందని, కడుపు నొప్పి పోయింది అని, మానసిక బాధ తగ్గింది, కష్టాలు తగ్గాయి అని చెప్పేవారు. సాయిబాబా ఊద్ ద్వారా ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఈ జీవితం తాత్కాలికం, చివరికి అన్ని బూడిద అవుతాయి. శరీరం కూడా శాశ్వతం కాదు. అహంకారం వదిలే న్యాయంగా డబ్బు సంపాదించు. నీకు సరిపోగా మిగిలింది దానం చేయి. డబ్బు, గర్వం, స్థాయి ఇవన్నీ చివరికి బూడిదే అనే సందేశాన్ని ఇచ్చాడు. సాయిబాబా వెలిగించిన ఆ దూని అంటే అగ్ని ఇప్పటికీ ఎక్కడ ఉంది? సాయిబాబా కాలంలో ఎలా ఉండేదో అదే స్థలంలో ఇప్పటికీ అలాగే వెలుగుతుంది. ఈ పవిత్ర అగ్ని ఇంకా ద్వారకామయిలోనే ఉంది. సాయిబాబా షిరిడీలో ఉన్నప్పుడు ఈ అగ్నిని వెలిగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఆరిపోకుండా నిరంతరం కొనసాగుతూనే ఉంది. అంటే 150 సంవత్సరాలుగా నిరంతరం వెలిగే అగ్ని. ఇప్పుడు ఆ అగ్నిని ఎవరు చూసుకుంటున్నారు? ప్రస్తుతం శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆ దూనిని రక్షిస్తుంది. ప్రత్యేకంగా నియమించిన పూజారులు, సేవాదారులు ఆ అగ్నిని ఎప్పుడూ ఆరిపోకుండా చూస్తారు. కట్టెలు వేస్తూ కొనసాగిస్తారు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే భక్తులు ఆ దూని దగ్గర ప్రార్థనలు చేస్తారు. ఊది తీసుకొని వెళతారు. తమ కష్టాలు తగ్గాలని కోరుకుంటారు. చాలా మందికి ఇది ధైర్యం, నమ్మకం. అలాగే సాయిబాబాకు ఆ పేరు ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. షిరిడీ గ్రామానికి ఒక యువ ఫకీర్ వచ్చాడు. అతను ఖండోబా టెంపుల్ దగ్గర వచ్చి నిలిచాడు. అక్కడ పూజారి అయిన మహల్సాపతి అతన్ని చూసి ఒక్కసారిగా అన్నాడు, ఆవో సాయి అని. మహల్సాపతి ఆయనను ఎప్పుడూ చూడలేదు. ఆయన ఎవరో కూడా తెలియదు. కానీ ఆ మాట సహజంగా వచ్చింది. సాయి అనే పదం ఫకీర్ లేదా పూజ్యుడు అనే అర్థం వస్తుంది. అంటే
ఓ మహాత్మా ఇటు రండి అన్నట్టుగా. షిరిడీ గ్రామంలో చాలా మంది సాయిబాబాను అనుమానంతో చూసేవారు. కానీ మహల్సాపతి మాత్రం మొదటి రోజు నుంచే ఆయనలో ఏదో ప్రత్యేకం ఉందని భావించాడు. ఆయనను గౌరవంగా చూశాడు, దగ్గర ఉండడం ప్రారంభించాడు. ఆ రోజుల్లో సాయిబాబా ఎక్కువగా ద్వారకామైలో ఉండేవారు. మహల్సాపతి చాలా రాత్రులు సాయిబాబాతో కలిసి అక్కడే ఉండేవాడు. నేలపై నిద్రపోయేవాడు. సాయిబాబాను ఒంటరిగా వదిలేవాడే కాదు. ఒకరోజు సాయిబాబా మహల్సాపతికి చెప్పాడు, నేను 3 రోజులు సమాధి స్థితిలో ఉంటాను. నా శరీరాన్ని కాపాడాలి అని. అంటే నా శరీరం చనిపోయినట్టుగా ఉంటుంది, నేను శ్వాస కూడా తీసుకోను అని చెప్పాడు. కానీ మహల్సాపతి భయపడలేదు, కారణం కూడా అడగలేదు. సరే బాబా అన్నాడు. అలా సాయిబాబా శరీరం నిశ్చలంగా మారింది. అంటే మనుషులు చనిపోతే ఎలా ఉంటారో సాయిబాబా శరీరం కూడా నిర్జీవంగా మారిపోయింది. అప్పుడు గ్రామస్తులు వచ్చి చూశారు. సాయిబాబా చనిపోయాడని అనుకున్నారు. సాయిబాబా అంటే గిట్టని వారు సాయిబాబా శరీరాన్ని దహనం చేయాలి అని అన్నారు. కానీ మహల్సాపతి అడ్డుకున్నాడు. లేదు, సాయిబాబా 3 రోజుల్లో తిరిగి వస్తాడు అని చెప్పినా గ్రామ ప్రజలు వినలేదు. అప్పుడు గ్రామస్తులు సాయిబాబా శరీరాన్ని ఎక్కడ దహనం చేస్తారో అని భయపడి మహల్సాపతి తినకుండా నిద్రపోకుండా సాయిబాబా శరీరం పక్కనే కూర్చొని సాయిబాబా శరీరాన్ని కాపాడాడు. ఈ మహల్సాపతి విశ్వాసానికి పరాకాష్ట. 3 రోజుల తర్వాత సాయిబాబా మెల్లగా కదిలారు. శ్వాస మళ్ళీ తిరిగి వచ్చింది. బాబా మళ్ళీ లేచారు. బాబాను చూసిన ఆ గ్రామం మొత్తం ఆశ్చర్యపోయింది. ఆ సంఘటన తర్వాత మహల్సాపతి భక్తి మరింత బలపడింది. సాయిబాబా మరియు బైజాబాయి మధ్య ఉన్న బంధం అపూర్వమైనది. షిరిడీ గ్రామానికి సాయిబాబా తొలిసారిగా వచ్చిన రోజుల్లో చాలా మంది ఆయనను అర్థం చేసుకోలేక దూరంగా ఉన్నారు. కానీ బైజాబాయి మాత్రం ఆయనలో దైవత్వాన్ని గుర్తించింది. ఆ రోజుల్లో బాబా గ్రామం బయట వేప చెట్టు దగ్గర లేదా అడవుల్లో ధ్యానం చేస్తూ ఉండేవారు. అప్పుడు బైజాబాయి ప్రతిరోజు ఆయనను వెతుక్కుంటూ వెళ్లి ఆహారాన్ని పెట్టేది. ఎండైనా వర్షమైనా ఆమె ప్రేమ మాత్రం తగ్గేది కాదు. ఆమె చేతులతో చేసిన భోజనాన్ని బాబా తినే వరకు ఆమె తిరిగి రాకుండా ఉండేది. కొన్నిసార్లు బాబా ఎక్కడో దూరంగా ధ్యానంలో ఉండేవారు. అయినా ఆమె గంటల తరబడి వెతికి చివరికి కనుగొని బాబా నువ్వు తినాలి అని పట్టుపట్టేది. కాలక్రమేణా బాబా కూడా ఆమె ప్రేమను గౌరవిస్తూ ఆమె ఇంటికి వెళ్లి భిక్ష తీసుకోవడం ప్రారంభించాడు. ఆమెను తల్లిగా గౌరవించాడు. ఆమె కుమారుడు తాత్యా కూడా చిన్నప్పటి నుంచే బాబాతో దగ్గరయ్యాడు. ఈ కుటుంబం మొత్తాన్ని బాబా తనవారిగా భావించాడు. బైజాబాయి చేసిన ఆ నిర్వేతక సేవ, భక్తి కారణంగా బాబా ఆమె కుటుంబాన్ని ఎప్పుడూ కాపాడరని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా తాత్య అనారోగ్య సమయంలో బాబా అతన్ని రక్షించిన సంఘటన తల్లి ప్రేమకు ప్రతిఫలంగా చూస్తారు. సాయిబాబా బైజాబాయి కుమారుడైన తాత్య తేల్ని ఎలా కాపాడాడో చూద్దాం. షిరిడీ గ్రామంలో చిన్న పిల్లవాడిగా ఉన్న తాత్య తన తల్లి బైజాబాయితో కలిసి తరచూ ద్వారకామాయికి వెళ్లి సాయిబాబాను దర్శించేవాడు. బైజాబాయి ప్రతిరోజు బాబాకు ఆహారం తీసుకువెళ్లి సేవ చేయడంతో చిన్నగా ఉన్న తాత్య కూడా ఆ వాతావరణంలో పెరిగి బాబాతో చాలా దగ్గరయ్యాడు. అతను బాబాతో నవ్వుతూ అల్లరి చేస్తూ ఉండేవాడు. సాయిబాబా అతన్ని ఎప్పుడు ప్రేమతో చూసి తన స్వంత కుమారుడిలా భావించేవారు. రాత్రుళ్ళు చాలాసార్లు తాత్య, మహల్సాపతి మరియు బాబా కలిసి ద్వారకామాయిలోనే ఉండి ఒక కుటుంబంలా సమయం గడిపేవారు. కాలక్రమేణా ఈ బంధం మరింత బలపడింది. తాత్యాకు ఏ చిన్న సమస్య వచ్చినా బాబా వెంటనే స్పందించి కాపాడేవారు. అతని ఆరోగ్యం, భవిష్యత్తు గురించి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవారు. 1918 ఆ ప్రాంతంలో తాత్య తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. అదే సమయంలో బాబా కూడా బలహీనమవ్వడం ప్రారంభమైంది. భక్తుల నమ్మకం ప్రకారం సాయిబాబా తన ఆధ్యాత్మిక శక్తితో తాత్య ప్రాణాలు కాపాడి తన శరీరాన్ని త్యాగం చేసినట్టు భావిస్తారు. కొద్ది కాలానికి తాత్య కోలుకున్నాడు. కానీ సాయిబాబా మాత్రం కోలుకోలేదు. మహాసమాధి పొందారు. ఈ సంఘటన భక్తుల హృదయాల్లో ఒక గొప్ప భావాన్ని నిలిపింది. సాయిబాబా ప్రేమ కేవలం మాటల్లో కాదు, అవసరమైతే తన ప్రాణాన్ని అర్పించేంత లోతైనది.